ఇప్పుడైతే నేను పార్ స్క్వేర్ మాల్ దగ్గర ఉన్నా, వైట్ ఫీల్డ్ దగ్గర. ఎందుకంటే పొద్దున్నే ఆన్ చేసా రాపిడో ఊబర్, ఇక్కడ వచ్చింది, ఇక్కడ పడ్డది టాప్, ఇక్కడే ఉన్నా. అంతవరకు ఏ ఆర్డర్ రాలేదు. వస్తున్నాయి కానీ చిన్న చిన్నవి, అది నాకు అవసరం లేదు. కొడితే మా రూమ్ కల్లా పడదు. మా రూమ్ బెలందూర్, ఇటు నుంచి పడితే వెళ్ళిపోయి జిమ్ చేసి హ్యాపీగా తినేసి టిఫను పడుకుందామని నా ఆశ. అది రాకపోయినా పోవాలనుకో, ఆ టయానికి కాకుండా పొద్దున్నే వెళ్ళిపోదాం. నైట్ ఓవర్ టైం అయిపోయింది కాబట్టి, అంటే నైట్ స్టార్ట్ చేసి ఇట్లా రాపిడో చేసా కాబట్టి రెండు ఓవర్ టైమే కదా. హాయ్, అందరికీ నమస్కారం. నేను మీ సాయిరాం. ఇప్పుడు పార్ట్ టైం అనమాట, డెలివరీ టైం నైట్. పొద్దున్నే 5 అవుతుంది టైం. ఆ టైంలో వెయిట్ చేస్తున్నారు, రాపిడో ఆర్డర్ ఏమైనా వస్తుందా, పోదామా, తర్వాత జిమ్కి వెళ్దామా అని ఉన్నాను. ఇప్పుడు వాళ్ళు కూడా తెలుసు, వైట్ ఫీల్డ్ అనుకుంటా బెంగళూరులో, కాడగుడి వైట్ ఫీల్డ్ అక్కడ ఉన్నా నేను. ఇది మాల్, పెద్ద మాల్ ఇది చూడండి, పెద్దది. చూసారుగా, ఇంకా రాలేదు ఆర్డర్. అయితే ఆర్డర్ పడితే వెళ్ళిపోవడమే. ఇప్పటికీ పొద్దున్నే 4 స్టార్ట్ చేసా. ఇప్పటికీ 300 400 అయింది. 300 350 అయిపోయింది. ఇంకా చాలు పార్ట్ టైం. 300 400 500 ఎక్స్ట్రా మాట్లాడితే 600. నాకు ఎక్కువ డబ్బులు వద్దు, మిగతా అది ఎస్కార్ట్ చేస్తున్నా కదా నైట్ పూట్ల. అదే విషయం. ఇప్పుడు ఇది చేసిన తర్వాత జిమ్కి వెళ్తా. జిమ్ వచ్చిన తర్వాత ఏదైనా డ్రై ఫ్రూట్స్ కానీ, నైట్ నానబెట్టిండేది కానీ తినేసి పడుకోవడమే. ఇంకా అంతే. అదే లైఫ్ టర్నింగ్, అదే లైఫ్ సర్కిల్ చేస్తా తిరుగుతూ ఉంటుంది. ఏం మారితే చిన్నప్పుడు ఏమేమో అనుకున్నాం కళలు, అదవుతా ఇదవుతా అని. చూస్తే ఏమో అయినాం. పర్లేదు, చేసుకుంటూ పోదాం. మనమైతే తప్పైతే చేయట్లేదు కదా. న్యాయంగానే పోతున్నాం, న్యాయంగానే పోదాం. కష్టపడి సంపాదిద్దాం, అంతే కదా. ఒక్కని ఇన్స్పిరేషన్ అవుదాం అంతే. డబ్బులు కూడబెడదాం అంతే. కూడబెడదాం, ఏమన్నా అప్పులు ఉంటే తీర్చేద్దాం. అది విషయం. తీర్చేద్దాం, సేవ్ చేసుకుందాం నిదానంగా. ఇప్పుడు అయితే సింగిల్, మళ్ళీ అయితే మ్యారేజ్ చేసుకుందాం, మళ్ళీ డబుల్ అవుతాం. ఇప్పుడు అంత ఇంత సేవ్ పెట్టుకుంటూ ఉండాలి కదా. అదే విషయం. అందరూ ఇప్పుడు డ్యూటీ టైం అయింది, డ్యూటీకి పోతున్నారు.